గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ క్రేజీ మాలవిక వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంట్లో పూజ అయితే జరిపిస్తున్నారు, ఎల్లమ్మ లగ్గం. సో ఎల్లమ్మ లగ్గం కంటే ముందు మహిళలు అయితే తీస్తారంట. సో అది ఎట్లా చేస్తారు ఏంటి నాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ నాతో పాటు మీరు కూడా ఈ మహిళల అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అయితే చూసేయండి. అండ్ మీకు ఇంకా ముందు ముందు వీడియోస్ కూడా వస్తుంటాయి, ఎల్లమ్మ లగ్గం ఎట్లా చేయించినాం ఏంటి అనేది మీకు మొత్తం మీకైతే పోస్ట్ చేస్తాను. ప్లీజ్ చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. అండ్ ఇప్పటి నుంచి మేము కంటిన్యూగా వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాం. సో చేస్తాము. ప్లీజ్ కొంచెం మీ సపోర్ట్ అయితే మాకు కావాలి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళినాక మళ్ళీ ప్రాసెస్ ఏంటి అండ్ కథ కూడా చెప్తారంట అదంతా. సో ఈ వీడియోలో అయితే క్యాప్చర్ చేస్తాను అండ్ చూపిస్తాను. ప్లీజ్ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గాయ్స్. ఇప్పుడైతే నేనైతే అక్కడికి స్టార్ట్ అవుతాను, అక్కడికి వెళ్ళాక ప్రాసెస్ అంతా అయితే చూపిస్తాను. ప్లీజ్ చూసేయండి. ఇది కనుమాయ కనుక నేను లగ్గమాడదామని చెప్పి నేను వచ్చా కనుక బిడ్డ అలాగ ఎరవచ్చిందా అని చెప్పి నేను కనుక పిల్లలు లేని పీడితోటి కనుక బాలలు లేని కనుక బ్రహ్మతోటి కనుక ఎండుకొండ పట్టణంలో పడి ఈ బాలలు పెంచి పెద్ద చేద్దామని చెప్పి కనుక బాగు బాగుడ పడ్డవారు కనుక ఎండుకొండ కైలాసం ఎరవచ్చిండు. ఉన్నది ఏడుకున్నది కానీ ఏడులో వీళ్ళ నింపుకున్నాక వాడే వెళ్ళిపోయిన వాడి పసిలు ఎక్కడ చెప్పి కనుక భారతం అడిగినప్పుడు సుందరి వల్లావు సురకామదేనువా ఎల్లమ్మ కనుక సేవంగా వెళ్ళిపోయి లాభంగా రమ్మని చెప్పి కనుక బంగారు చేతికిచ్చినప్పుడు అడవిలాకు వస్తాలమ్మా అమ్మవారు నేనుగా ఎల్లమ్మ కనుక బంగారు గుట్టి మంచి కోరి కనుక ఆడదాడుకుంట బాధవాడుకుంట కనుక నేను ఊరు కనుక బంతి పూలు కనుక చామంతి పూలు తెంపుకొని అమ్మవారు నేనుగా ఎల్లమ్మ గిద కనుక ఇంటి కాడి వచ్చి అమ్మవారు నేనుగా ఎల్లమ్మ ఇల్లు మొత్తం కనుక శుద్ధి చేసుకొని
వేసి కనుక సభ మీద కనుక పిట్ట పెట్టి కనుక పిట్ట మీద కనుక తాంబాలం పెట్టి కనుక తాంబాలం లోపల కనుక గుమ్మడ పాకులు తెచ్చుకొని పాలు పోసుకొని పసుపు వేసుకొని గౌరమ్మని చేసుకున్నది. ఆ ఎర్ర ఎర్ర పూలు కనుక 7 వరుసలు వేసింది కనుక పచ్చ పచ్చ పూలు కనుక 10 వరుసలు వేసింది. ఆ లోపల చూడబోతేనేమో గుట్టోలే కనుక బతుకమ్మ కనబడుతుంది కనుక ఎల్లమ్మ చూడబోతే కనుక గుమ్మడికాయ కనుక బతుకమ్మ కనబడుతుంది. వేర్చుకొని అమ్మవారు నేరుగా ఎల్లమ్మ ఆడికి ముగ్గు పెట్టి కనుక ఆ చోట పెట్టేయడా అగరబత్తీని ముట్టించి కనుక కొబ్బరికాయ కొట్టి అమ్మవారు నేనుగా ఎల్లమ్మ కనుక తల్లి కట్టుకున్న చెరి బిడ్డ కట్టుకున్నది. ఎల్లమ్మ ఇప్పటికే గాడి అప్పటికే గాడి ఇంటికాడ కనుక ఐదు చుట్టూ ఆడదాడుకున్నాకనే బొడ్రాయి కాడికి వెళ్ళిపోయి ఆడదాడుకున్నాక అని చెప్పి కనుక పార్వతమ్మ కనుక నేనుగా ఎల్లమ్మ కనుక ఇంటికాడ కనుక బతుకమ్మ కనుక ఐదు చుట్టూ ఆడదాడుకున్నాక బొడ్రాయి కాడికి వెళ్ళిపోయి కనుక కాలికి పోయిన ఆడలాడుకుడు నోటికి పోయిన పాడవాడుకుడు గంగలాన్ని ఒట్టుగా వదిలిపెట్టి మనం చెప్పినప్పుడైనా అమ్మవారు నేరుగా ఎల్లమ్మ కనుక బతుకమ్మని చేత పట్టుకొని గౌరమ్మ చేత పట్టుకొని బొడ్రాయి కాడికి వచ్చింది. ఆ బతుకమ్మల కనుక బతుకమ్మను పెట్టి అమ్మవారు నేరుగా ఎల్లమ్మ ఏమంట ఆటలాడుతూ ఉన్నది ఏమంట పాట పాడుతూ ఉన్నది. రమ 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 ఉయ్యాలో శ్రీరమ రమ ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో ఎల్లమ్మ కనుక అరగంట సేపు కనుక ఆడలాడుకున్నాక శివదేవి కనుక ఎల్లమ్మ అయ్యో అక్కలారా చెల్లెల్లారా పొద్దుపోతా ఉన్నది పొలం దూరం ఉంది కాబట్టి మనం గంగనాది ఒట్టుకాడ బతుకొని వదిలిపెడదామని చెప్పి గంగ కాడికి వస్తా ఉంది. అమ్మవారు నేరుగా ఎల్లమ్మ కనుక బతుకమ్మ చేత పట్టుకొని గౌరమ్మ చేత పట్టుకొని గంగనాది ఒట్టుకాడికి వస్తా ఉంది. నేరుగా వచ్చి అమ్మవారు నేరుగా ఎల్లమ్మ గంగ గర్భాన కనుక బతుకమ్మ వదిలిపెట్టినప్పుడు అందరి కనుక ఒక దగ్గర వచ్చి కనుక గౌరమ్మ పాట పాడుకున్నాక ఒకరి గౌరమ్మని కనుక ఒకరు ఇచ్చుకుంటారు కనుక పుచ్చుకుంటారు కనుక గౌరమ్మని ఇచ్చుకుంటూ పుచ్చుకుంటున్నాయినా నేరుగా ఎల్లమ్మ దగ్గరికి ఎవరు వస్తలేరు కనుక నేరుగా ఎల్లమ్మకు గౌరమ్మని ఎవరు ఇస్తలేరు కనుక గౌరమ్మని ఎవరు తీసుకుంటలేరైనా ఉన్నదంటే అయ్యయ్యో అక్కలారా చెల్లెలారా మీ గౌరమ్మనేమో నాకు ఇస్తలేరమ్మా నా గౌరవం మీరు తీసుకుంటలేరమ్మా అని చెప్పినప్పుడు కనుక ఇరిగింటి ఎక్కలు పొరిగింటి ఎక్కలు ఏమంటా ఉండనంటే అయ్యయ్యో చెల్లెలా నేనుగా ఎల్లమ్మ మేము కనుక కన్నోని గోత్రం విడిచిపెట్టి కనుక కొన్నోని గోత్రం వస్తున్నాం కాబట్టి భట్రాజులు ఓడంగా మనక మా భర్తకు వచ్చి మాకు మాంగళ్యం కట్టింది కాబట్టి గౌరమ్మ తీసుకొని కనుక గంట పుసల గంట పెట్టుకున్నావు నువ్వు పెళ్లి కాని పిల్ల ఉన్నావు కాబట్టి నీకు చెప్పల గంట పెట్టినాము రామ రామ చెప్పల గంట పెట్టినాము ఎల్లమ్మ నీకు పెళ్లి కాని పిల్లవమ్మ నారేరుగా అని చెప్పినప్పుడు కనుక అయ్యయ్యో అక్కలారా చెల్లెల్లారా ఇంతమంది లోపల నాకంటే చిన్న వాళ్ళకు నాకంటే పెద్ద వాళ్ళకి అందరికి శివదేవి లగ్గాలు అయింది. ఆ రేణుక ఎల్లమ్మ కనుక ఎండుకున్న కైలాసం రాకన కనుక శివుడు పార్వదేవి కన్నవార చూసి అయ్యయ్యో బాబా పార్వతమ్మ మన బిడ్డను పాలు వాడి కొట్టినా మగవాడు కొట్టినా మన బిడ్డ కనుక కలకల కలకల కన్నీరు తీస్తూ ఉండదని చెప్పి బిడ్డ ఎల్లమ్మ పాలు వాడు కొట్టినా పగవాడు కొట్టినా దుండు కొట్టినా దుసుమాను కొట్టిన బిడ్డ ఎల్లమ్మ ఎవరు ఏమన్నా నన్నప్పుడు కనుక దేవ సంగమయ్య అడిగినప్పుడైనా నాయన సంగమయ్య ఇంతమందిలో పడ కనుక నాకన్నా చిన్న వాళ్ళకు నాకన్నా పెద్ద వాళ్ళకి అందరికి శివదేవి లగ్గాలు అయింది గౌరవం తీసుకొని కనుక గంట పుసల గంట పెట్టుకుడు నాకు పెళ్లి గారి పిల్లకు నాకు చెప్పల కనుక గంధం పెట్టిన నాయన సంగమయ్య
కనుక పెళ్లి మీద ప్రేమలు లగ్గాల మీద బుద్ధులు నీకు పొందనయ్యా ఎల్లమ్మ నీ లగ్గం అంటే నాకెంత పర్వ బిడ్డ చింత చెట్టు ఎక్కంగా శివుడి పెద్ద లగ్గం చేసి ఉన్నా రాయి చెట్టు ఎక్కంగా రాత్రి దేవాల దేవతలల్లా నువ్వు కనుక ఏ పిల్లగాని కనుక ఏలి పెట్టి చూపిస్తే కనుక ఆ పిల్లగానికి నీకు లగ్గం చేస్తానని చెప్పినప్పుడు నువ్వు నాకు లగ్గం చేయలేదు కాబట్టి నేను కనుక ఎన్నికొండ కైలాసంలో పడ్డ ఒక స్వయంవరం కడతాం ఉన్నా ఆ స్వయంవరం కనుక ఏమిటంటే కనుక నువ్వు కూర్చుని కట్టాలి లగ్గమాడ మునగాడు అయితే కనుక ముట్టుకోకుండా కనుక పట్టుకోకుండా కనుక గాలిలో పడి ఎవరాలి కనుక గంట కొట్టాలి పోక ముందు కనుక కిందికి రావాలి కనుక అరేములే కనుక తలపాక చుట్టాలి సత్యాన్ని కనుక సముద్రాలు కనుక స్నానం చేసుకొని రావాలి అప్పుడు ఊసింది కనుక చెంగెళ్ళ చామంతి పూజ కనుక సప్త కోటి లింగాలకు పాద పూజ కట్టాలి కనుక 10 ఏళ్ళ కనుక పబ్బది పట్టుకోండి కనుక ఈ భూమల 5 ఒళ్ళం పుట్టు తిరిగి రావాలి ఆ చుట్ట కనుక ఒట్టిపోతే కనుక 2,000 పెడతా ఉన్నా కనుక దాని మీద కనుక 2 లక్క కూరలు పెడతా ఉన్నా కొడితే ఎల్లమ్మ లక్క వంటలు కావాలి పంపించినప్పుడు ఆ ఊరు కనుక పల్లె పల్లె కనుక పత్రికలు పంపించినప్పుడు కనుక కంచుకుప్పల కూడమేల వాడి కార్తవీక మహారాజు వచ్చి కనుక నేను ఎల్లమది 10 ఎక్కలేక కింద పడిపోయినప్పుడు ఎల్లమ్మ కనుక పళ్ళు తెలిసి కనుక పగపగ నవ్వినప్పుడైనా ఎల్లమ్మ నేను కింద పడితే నువ్వు నవ్వుతున్నావు కాబట్టి కనుక నాకంటే బలవంతుడు వీరుడు సూర్యుడు ఎవడో సూర్యుడు నేను చూస్తావా ఎల్లమ్మ కనుక ఈ 10 కలిసిన లగ్గానికి ఎంతనేమో లగ్గం ఎంత కొడుతున్నా లగ్గానికి ఎంతమంది నాగవల్లి ఎంత కొడుతు నాగవల్లికి ఎంతమంది 16 పండుగ ఎంత కొడుతున్నా ఎల్లమ్మ మీ భార్య భర్తలు కలిసి కనుక సంసారం చేయలే కనుక మంచం ఎక్కలే పిల్లలు బామా ఎల్లమ్మ చెత్తుమారలాడి కనుక కార్తవీక మహారాజు వెళ్ళిపోయినప్పుడు ఏ దేవుడు రాడాయే ఎల్లమ్మ 10 గెలవడాయే వీళ్ళ మర్యాద ఇట్లా ఉండగా ఈ దగ్గర కనుక భూలోకనగరం కనుక జలదూరి పట్ట వీళ్ళ వాడు గౌతులు మారి ఆలియాదేవి లీలాముని పాలాముని గంగాముని గౌతమాముని ఆచక్రమాముని భూచక్రమాముని అందరికన్నా పెద్దవాడు కనుక బాలా చెమదగిరి ఉన్నాడైనా పాపాలు పట్టుకోని కనుక తిరుపతి మానంది కాశీ పద్ధతులు వెళ్ళిపోతుండగా తన బడిలో పడ కనుక తల్లి కామదండ పిల్ల చింతమని అడ్డమైనప్పుడైనా అమ్మవారి కనుక తల్లి కామదండ కనుక పిల్ల చింతమని కనుక ప్రాణం రక్షణ చేసినప్పుడైనా చిన్నవాడ నీ ఊరు ఎక్కడ నీ పల్లె ఎక్కడ చెప్పి కనుక కామదండ అడిగినప్పుడైనా అమ్మ కామదండ జరిగిన కథ మొత్తం చెప్పవారి కల్లా మా ఆయన లగ్గం చేసిండు నా లగ్గం చేయలేదు కాబట్టి ఆయన కనుక 7 పాపాలు చేసిండు కాబట్టి కనుక నాకు కాళ్ళకి సంఖ్యలు పట్టుకున్నాయి కాబట్టి కనుక తిరుపతి మానంది కనుక కాశీ భద్రాచలం వెళ్ళిపోయి కనుక పుణ్యం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నా నా పానం కాబట్టి కనుక ఇక్కడ పాపం వెళ్ళిపోయింది పవర్కల్లా ఎన్నికొండ పట్టణంలో పడ్డ అరేనుక ఎల్లమ్మ ఒక 10 మంది కట్టింది 10 మంది గెలిచారు కనుక ఎల్లమ్మకు నీకు లగ్గం చేస్తానని చెప్పినప్పుడు ఎన్నుకున్న కనీసం తీసుకొని వచ్చినప్పుడే ముడిరాజు అంటే కనుక పొడి పిల్లవాడి కనుక బుడ్డ కోసిన నన్ను చూసి కనుక నవ్వుతున్నారని చెప్పేవారి కల్లా ముడిరాజా నువ్వు నవ్వబోకు కొడకడక ముడిరాజు నువ్వు భయపడబోకురా నువ్వు పువ్వులు పడబోకురా ముడిరాజా నల్లగుండ వాళ్ళదేమో రాత శృంగారం అంట తెల్లగుండ వాళ్ళదేమో తోలు శృంగారం అంట లక్షాధికారైన లవణ వండ కనుక ఎండి బంగారం పోయేవాడు ఇంకా పోడు కాసగా మనమడి రాదురా వాస ఉంటేనేమో అప్పు తీరదంట ఊపిరి బిగ పడుతుందేమో కడుపు నిండదంట కనుక మనసు కూడా చెరువు నిండదంట కాకై కనుక కలకాల బతికింది గిదే కాదురా హంసయ్య కనుక 6 నెలలు బతికింది గిరి కొడక ముడి రాజా కనుక 10 ఏళ్ళు
నాలుగేళ్ళు బతికింది గిరే కాదురా కనుక నందయ్య 4 ఏళ్ళు బతికింది గిరే కూడా కామెడీ రాజా ఇప్పుడు దాపై ఉంటారని చెప్పినప్పుడు ఈయన దేవికి దండం అంటాడు కనుక భూదేవికి దండవాడి ఎల్లమ్మది పద్దవాది కలిసినాడు దేవతలు ఏదవచ్చు కనుక అమ్మవారు రేణుక ఎల్లమ్మకు బాగా లగ్గం చేస్తామని చెప్పి ఆ లగ్గ పూలు రాస్తా ఉండగా కనుక శ్రీమన్నారాయణ మూర్తి ఏమంట ఉండనంటే ఎవరెవరు ఏ దేవతలారా ఇలా నాడు కనుక ఎండుకొండ పట్టణంలో పడ కనుక రేణుక ఎల్లమ్మకు ముందుగానే కనుక లగ్గానికన్నా ముందుగానే బయలు తీస్తానే కళ్ళ కళ్యాణం కనుక తీర్థరాగం వ్యాపారం కనుక కళ్యాణం ముట్టమంత ఉంది పెరగమంత ఉంది ఒప్పులు కనుక పోతే ఉడకమంత ఉంటుంది కాబట్టి పూజలు సేవలు చేసినాడు కనుక నా బిడ్డ మీద విననాడు బయట తీస్తేనే ముళ్ళ కనుక కొడుకు పెళ్లి పోయినా బిడ్డ పెళ్లి పోయినా దేవి లగ్గాలు పోయిన ముందుగాల కనుక మైల పూలు తీయాలి ఆ మైల పూలు కనుక ఏ ప్రకారంగా తీస్తారో వాళ్ళ అష్ట కష్టాలు కనుక దూరభారం కావాలి వాళ్ళకు ముట్టిది ముఖ్యం కావాలి కనుక పట్టిది బంగారం కనుక ఈ మైల పూలు కనుక ఏ ప్రకారంగా తీస్తారో వాళ్ళ అష్ట కష్టాలు కనుక దూరభారం కావాలి కొంతం ఆ కొత్త వారి సంస్థాన కనుక అమ్మవారు రేణుక ఎల్లమ్మ కనుక మైలపూలు తీద్దామని చెప్పి దేవతలు ఏదవచ్చు కనుక అమ్మవారు రేణుక ఎల్లమ్మ కనుక పెయ్యల్ల కనుక పసుపురాజు కనుక పెళ్లి కూతురు సిద్ధం చేసేదైనా కనుక బండారు రాసి కనుక పెళ్లి కొడుకులు సిద్ధం చేసేదైనా అమ్మవారు రేణుక ఎల్లమ్మ కనుక 4 దిక్కులు కనుక 4 చెమ్ములు పెట్టి కనుక చెమ్ముల మీద దీటిని పెట్టి కనుక పొందారని ఉంటాయినా ఏ ప్రకారంగా తీస్తా ఉన్నారో ఎండుకొండ పట్టణంలో కనుక రేణుక ఎల్లమ్మ ఇదే ప్రకారంగా బయలు తీసిరైనా ఈ బయలు వెళ్ళిపోయినట్టు వాళ్ళ కష్టాలు కనుక దూరభారం కావాలి వాళ్ళకి పుట్టిన వృక్షం కావాలి పట్టిన బంగారం కావాలి ఆ పాలు వంగినట్టు కనుక పుట్ట వెళ్ళినట్టు కనుక సంసారం పెరగాలి ఆ రేణుక ఎల్లమ్మ కనుక మైలపూలు తీద్దామని చెప్పి రమాదేవి కళ్యాణి అంటే బల్కంపేట కాడికి వాళ్ళది జై బోలో మావులా ఎల్లమ్మకి నరసింహస్వామికి ఇంటి పేరు కొంత సంస్థానమైన మహేందర్ మీతో పూజ చేసినాక మీది తర్వాత అందరిని అడుగుతాం మీ ఒక్కళ్ళే కాదు అందరూ ప్రదర్శిస్తారు పైసలు లేకుండా ఫోన్ పే మధు కొంత సంవత్సరాల మదైనా పల్లవి పిల్లల పేరు ధనుశ్రీ గీతామాధురి అక్షయ సర్వ కుటుంబ వర్ధులు చల్లగా వర్ధిల్లాలి ఎల్లమ్మతోనే ఉండాలి బాణలు ఎల్లమ్మ బందవసి ఉండాలి ముట్టిది ముఖ్యంగా వాళ్ళ పండిత బంగారం కావాలి నాయనమ్మలకు ఒక్కలకు గురుతలకు పిరిగా సూదియాలి ఆ రేణుక ఎల్లమ్మ కనుక సదా వెళ్ళకల చల్లగా కాపాడాలి ఆ మైలపూలు కట్టం కనుక ఇవరకు పెట్టుకుంటే వ్యక్తే కాబట్టి కనుక మొత్తం కలిపి కనుక 1100 వలకిస్తే కనుక 1100 కోట్ల లక్ష యోగాలు ఉంటాయి
వస్తే ఉండాలి వరకంపేటలో నా బాయి ఉన్నది స్వర్ణలత కూడా భగవంతుని పేరు మీద కనుక 500 రూపాయలు మనకిస్తే కనుక 500 కోట్ల లక్ష ఉండాలి వాళ్ళ కొడుకులు బిడ్డలు కనుక అల్లులు బిడ్డలు కనుక కోటికి సంపత్తి కోరాలి నీ పేరు సర్వలత సర్వ కుటుంబ వర్తులు కనుక చల్లగా వర్తిల్లాలి కనుక అమ్మవారి పేరు కనుక 500 రూపాయలు చేయగలం ఎల్లమ్మతోనే ఉండి బాణలో మన వస్తే ఉండాలి జయశీల సందీప్ మాలవిక మాలవిక అంతేనా సర్వ కుటుంబ వర్తులు చల్లగా పడుతున్నారు కనుక నెలకు 1,00,000 రూపాయల డ్యూటీ కావాలా మంచి పెళ్లి కావాలా పెళ్లి కావాలా మంచి పెళ్లి కావాలి కనుక రిమోట్ ఈమె కావాలి కనుక టీవీ వాళ్ళ ఆయన కావాలి వీళ్ళ ఆయన కనుక ఈమె చెప్పినట్టే ఈడాలి 2026 కాబట్టి మొత్తం ఇప్పుడు ఆడలేదు అప్డేట్ గా భగవంతుని పేరు కనుక 211 రూపాయలు చేయగం రావు 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 తల్లి మా ఎల్లమ్మ నా పేరే వల్లల్లా గుల్లల్లా నేను నా పేరే వల్లల్లా నేను వల్లల్లాకి
తల్లి రెండు ముచ్చట్లు చెప్పాలి. మాదాయితల్లి శంకరుడమ్మ భారతమ్మ పినతల్లి గంగరేడి పాద పాదాన 10,000 ఇక పుట్టలోన పుట్టిన దానని గోలోక సుందరి నుండి పత్తి వృక్షాన వేసిన పరమ కళ్యాణి నుండి ఇక నేను ఒక్కదాన పుట్టిన ఓంకారవల్లి నుత్తరాన పుట్టిన మావిరాల దేవుని జగతికి జోలు పట్టిన జగదంబను నేను ఇక నాది 3 ముష్టి 7 జోగు వాడవాడ జోగం ఎత్తిన జోగులమ్మ నంటి పుట్టు జోగుదాను ఇక ఎరక చెప్తాను బిడ్డ ఎరక చెప్తాను ఎల్ల రాజ్యాలకు ఎరక చెప్పేటి దాని సవరాజ్యాలు సవరించేటి దాని ఇక శివుని చెప్పిన వారి చిన్నారి ఎరుక బ్రహ్మకు చెప్పిన నేను బలమైన ఎరుక విష్ణుకు చెప్పిన వారి చిత్తారి ఎరుక గుండు గుండుకి వారి గుర్తైన పూజ దగ్గర మెట్టు మెట్టుకు నాయన పూజ నీతి గుండము వారి పాలగుండము నాయన 10,000 ఇక ఎడకు మా కంట వెళ్ళేటి రాజలింగ గుడి కాళికృష్ణ ఆది గుడి రాజలింగ కాలింగ మడుగులు కంచేమిలాడ తెల్లేటి గుళ్ళ రాజన్న రార జోగన్న భోగన్న 10,000 ఇక నీ తంబాన కోటలు లింగాన కాసులు ఇక బుడి కలోడబడే జంగమయ్య రాజాలు తిరిగేటి రంగు జంగమయ్య దేశాలు తిరిగేటి దేవజగిరి జంగమయ్య 10,000 10,000 మమ్మగన్న వానికి లోక శంకరునికి 10,000 మరి పర్వాలేదు కనుక తోటి అక్క చెల్లెలు ఏకమైన మగధర 10,000 ఇంకా ఆట పాటల తోటి చూడు చెల్లి మరి ఆనందమైన గడియల అవతారం తోటి వచ్చిన నచ్చుకొని మెచ్చుకొని వచ్చినావు కనుక 10,000 ఘనమైన సవారి తోటి ఉన్నవా లేవా మరి ఇంకా 2 నొడుగులతోటి బయట పెట్టుకోవాలి కనుక 10,000 అయ్యమ్మ నామాలు నీవెవరు నీ దావత అంగడి ఇక్కడిది చెప్పుకోవాలి ఆనందము తోటి కనుక 10,000 ఘనమైన పట్టణాలు చూడు మనకున్నాయి కదా ఏం కదా ఎల్లమ్మ దుర్గమ్మ సంతోషం చెప్పు ఇప్పుడు జల్దీ తల్లిదండ్రుల పేరు చెప్పు ఇంటి దేవతవే కదా నువ్వు మీ తండ్రి ఎవరు నా తండ్రి పరమేశ్వర అమ్మ పేరు చెప్పు ఏం కాదు నా తల్లి పార్వతి మరి ఇప్పుడు పండుగ చేపించుకున్నట్టు కదా వాళ్ళకి మళ్ళీ సంవత్సరం లోపల అంతా మంచి బరకత్ ఇవ్వాలి సంతోషం చేయాలి ఆరోగ్యాలు మంచిగా ఉండాలి ఇల్లు ఎదగాలి ఇవన్నీ చేస్తావా ఇవన్నీ చేసినట్టయితేనే మంచిగా కూర్చొని అన్ని ఆజ్ఞతోడు చెయ్యి దేవతను నిరూపించుకోవాలి మళ్ళీ తిరగాసి గిట్ల ఏమైనా అయితే నువ్వు బద్దాం చేసినట్టు కూడా బద్దాం అవునా లేదు నా దుష్టులను మంచోళ్ళని చెడ్డలను అన్ని చూసుకోవాలి ఇప్పటి నుండి సరేనా ఇప్పుడు ఆనందమే కదా ఇయ్యాలకి మళ్ళీ ఆ రోజు కూడా వచ్చి అన్ని 5 ఆజ్ఞలతో అన్ని చెప్పుకోవాలి ఇంకేమైనా తక్కువ ఉందా సరే శాంతి సంతోషంగా తల్లి సంతోషం అంటే శాంతి కావాలి పట్టుకోండి ఆర్తి పట్టుకోండి అందరు దీపం ఒక్కదాని
శక్తి ఒత్తులేని అల్లోరే